ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో పిఎంసి జైత్రయాత్ర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దిండి గ్రామంలో పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలు. కోనసీమ జిల్లా శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వన్మయి కల్పనామూర్తి ఆత్మోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమం. నిర్మల్ జిల్లా సిద్దులకుంట గ్రామంలో ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాలు. కందుకూరు పట్టణంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో పిఎంసి జైత్రయాత్ర కార్యక్రమాన్ని పిఎంసి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ జైత్రయాత్ర ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు శైలజ అధ్యక్షతన మొదటి రోజులో భాగంగా గరుడ మరియు ధ్యాన వీరాంజనేయ పిరమిడ్లలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిఎంసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆనంద్, నవకాంతులు పిరమిడ్లను సందర్శించి పత్రిజీ లక్ష్యాలను అందరికీ సవివరంగా తెలియజేశారు. తదుపరి పిఎంసి ఛానల్ వీక్షించి ఆత్మజ్ఞానం పొంది పిరమిడ్లను నిర్మించిన వారి ధ్యాన అనుభవాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారిని ఎంతగానో కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు హనుమంతరావు, అచ్చిరెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పత్రిజీ లక్ష్యాలు, ఒక పిరమిడ్ మాస్టర్ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పిఎంసి అనే ఈ వ్యవస్థ ఎవరిది? కట్టే చెప్పండి. పత్రి సార్ ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు దీని గురించి ఎంతో సమయాన్ని వెచ్చించేవారు. కాబట్టి దీన్ని కూడా మనం సపోర్ట్ గా ఉండి పిఎంసికి మరి ఖమ్మం జిల్లా నుంచి అప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ గా స్టార్ట్ అయ్యి ఇది శాటిలైట్ ఛానల్ అయింది. మనం కూడా చూసుకున్నాం మొన్న శాంతి కనహావనంలో, మీరు కూడా కొంతమంది వచ్చారు అందులో. అలా మనము ఈ పిఎంసి ద్వారా ఇంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి దీనికి మనం మీకు టైం కుదరకపోవచ్చు, లేదా డబ్బులు లేకపోవచ్చు, లేదా ఆరోగ్యం సహకరించకపోవచ్చు, ఏదో కారణాలు చెప్తే వెళ్ళలేకపోవచ్చు. కానీ పిఎంసీలో చూస్తే చాలు, అక్కడ ఏం మాట్లాడుకుంటున్నా ఆ సత్సంగం మీకు వస్తుంది. కాబట్టి 24 గంటల సత్సంగం, 24 గంటల సజ్జన సాధన. ఇంకా పత్రిక గారి కలవద్దు అన్నట్టు పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ అండ్ శాకాహార జగత్ అన్నది ఒక పిఎంసీ ఛానల్ ద్వారా అయితే ఇట్లుంది. ఇక్కడ ఉన్న వాళ్ళలో పిఎంసీ ఛానల్ చూసి మెడిటేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, 1, 2 ఇంకా 2 పిఎంసీ ఛానల్ చూసి వచ్చారు. అట్లా ఎంతో మందికి ఒకప్పుడు ఫిజికల్ గురువులు ఉండేవారు, ఇప్పుడు పిఎంసీ ఛానల్ గురువు అయిపోయింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గుండ్లపల్లి మండలం డిండి గ్రామంలో పార్వతీ పరమేశ్వర పిరమిడ్ ప్రారంభోత్సవ వేడుకలను కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్స్ మహేశ్వరి, శంకరయ్యల అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా స్వాగ్ వ్యవస్థాపకులు పరిణిత పత్రి, దామోదర్ మహాశయులు తదితరులు పాల్గొని 18x18 కొలతలు గల నూతన పిరమిడ్ ను ప్రారంభించారు. అనంతరం అతిథులు తమ సందేశాలను అందించగా ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో శాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా ధ్యాన మిత్రులు మరియు గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రాజవరం పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వన్మయి కల్పనామూర్తి ఆత్మోత్సవ కార్యక్రమాన్ని కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మే 6వ తేదీ సోమవారం నాడు కల్పనామూర్తి వారి భూలోక యాత్ర ముగించుకుని ఉన్నత లోకాలకు పయనమైన సందర్భంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో కల్పనామూర్తి కుటుంబ సభ్యులు బ్రహ్మర్షి రాఘవరావు, ధ్యానరత్న లక్ష్మణరావు, గారపాటి కళాలక్ష్మి, మానస సరోవర్ నిర్వాహకులు రామిరెడ్డి, ప్రసాద్, శివప్రసాద్, మహోధ్యాయ జగదీష్ రావు, గోవర్ధన్, సత్యరాజు, భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్యులు కల్పనామూర్తి విశేష సేవలను కొనియాడుతూ ప్రసంగించారు. హాజరైన వారంతా ధ్యానాంజలి ఘటిస్తూ సామూహిక ధ్యానం చేశారు. కల్పనామూర్తి గారు
శరీర విరమణ చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపులో ప్రత్యేకంగా మనందరికీ కనపడేది ఏమిటంటే ఆత్మోత్సవము. ఆత్మ ఉత్సవము అని చెప్పని అంటే ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు అసలు శరీరం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, ఈ శరీరపరమైనటువంటి ఉత్సవాలు అనేక రకాలైనటువంటి పండుగలు మనం ఎన్నో చేసుకుంటూ ఉంటాం. బట్ ఆత్మపరమైనటువంటి ఉత్సవాన్ని అన్నప్పుడు మన యొక్క అవగాహన స్థాయి ఎట్లా ఉంటే దాన్ని మనం ఉత్సవంగా స్వీకరించగలుగుతాం అనేది ముందు మనకు అర్థం కావాలి. యోగులకి వేదన ఉండదు, ధ్యానులకి అలసట ఉండదు. అలసట వేదన లేనప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి పితృలోకంతో పని ఉండదు. స్వర్గము నరకము అని రెండు ఉన్నాయి, కానీ స్వర్గ నరకాలు పైన ఏం లేక కిందే ఉన్నాయి. ఆ సంగతి మనకు తెలుసు కదా. మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారు ఎవరికీ తెలియట్లేదు. సో లోకాలన్నీ, పురాణాలన్నీ ఏమేం చెప్తున్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు ఉన్నాయి. ఆ 7 లోకాలు దాటిన తర్వాత ఒక బ్రహ్మాండం ఉందంట. దీన్ని దాటిన తర్వాత పైన ఎక్కడో గోలోకం ఉందంట. అక్కడ రాధాకృష్ణుడు ఇప్పటికీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూనే ఉంటారని, ఆ గోలోకంలో ఉన్నారని బృందావన భాగవతం, భగవద్గీత, బృందావనంలో ఉండేవాళ్ళందరూ కూడా చెప్పేటువంటి వాస్తవాలు ఇవి. పిరమిడ్ మాస్టర్ అంటే ఏం చెప్పారు సారు? ఈస్ట్ ఆర్ ద వెస్ట్, పిరమిడ్ మాస్టర్ బెస్ట్. మరి పిరమిడ్ మాస్టర్ బెస్ట్లో ఉండాలా, ఈ కింద ఎక్కడైనా ఉండాలా? అందుకని ఆ పైన ఉండే ఆ బ్రహ్మాండాన్ని దాటి, ఆ బ్రహ్మాండాన్ని దాటిన తర్వాత ఆ గోలోకాన్ని దాటి, దానికి కొన్ని లక్షల యోజనాల దూరంలో ఒకానొక లోకం ఉంది. ఆ లోకం పేరేంటి తెలుసా? పిరమిడ్ లోకం. ఆ పిరమిడ్ లోకానికి అధిపతి ఎవరో తెలుసా? మీకు అందరికీ తెలుసు. ఎవరైనా సరే శరీరం విడిచిపెట్టిన వెంటనే ఆ పిరమిడ్ లోకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కల్పనామూర్తి గారు ఆ సోల్ పిరమిడ్ లోకంలో ఉంది. ఎందుకంటే రేపన్న రోజున దీన్నంతా మార్చడానికి అతి తొందరలో ఇంకో 30 ఏళ్ళు అనుకోండి, 40 ఏళ్ళు అనుకోండి, 50 ఏళ్ళు అనుకోండి, కలియుగం అనేది వెళ్ళిపోతూ ఉంది. నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో మాస్టర్ సాయిలు విజయ దంపతుల గృహంలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం నిర్వహణలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరియు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి అధ్యక్షతన 41 రోజులు 41 గృహాలు 41 మాస్టర్స్ తో ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం అందించాలని సంకల్పించారు. ఈ కార్యక్రమం 2వ రోజులో భాగంగా జ్ఞానదాతగా పిరమిడ్ మాస్టర్ నిజామాబాద్ జిల్లా కోశాధికారి లక్ష్మణ్ విచ్చేశారు. ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ప్రకాష్, లావణ్య దంపతులు మరియు తదితర ధ్యాన మిత్రులు, గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మాస్టర్కి మళ్ళీ జన్మ రాదు అంటే దాదాపు అన్ని తెలుసుకుంటేనే మాస్టర్ చెప్తాడు. చెప్తూ 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 ఉంటే జ్ఞానం పెరుగుతూనే ఉంటుంది. జ్ఞానం పెరుగుతూ ఉంటే అందుకని మీరందరూ మాస్టర్ కావాలని మా కోరిక. కానీ ఎప్పుడు ధ్యానమే ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దులకుట్ట గ్రామంలో ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని మాస్టర్ లావణ్య ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సునీత వెంకట్ విచ్చేశారు. ఈ నేపథ్యంలో సునీత వెంకట్ గ్రామస్తులకు ఆధ్యాత్మిక సత్యాలు, ధ్యానం మరియు భగవద్గీత వంటి పలు అంశాలు ఎంతో చక్కగా వివరించారు. అనంతరం వీడియో ద్వారా శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా పొందే లాభాలను వివరించారు. మనం ఎప్పుడైతే ధ్యాన ముద్రలో కూర్చుంటామో మన లోపల ఎంత శక్తి ఉందో ఇట్లా మనకు ఆరా ఏర్పడుతుంది. అందుకే మీరు ఏం చేయాలంటే దూరం కూర్చోవాలి. చూడండి, ఒకరి శక్తిలో ఒకరు కూర్చోకుండా మీరు ధ్యాన ముద్రలో కూర్చొని ధ్యానం స్టార్ట్ చేయగానే మీ చుట్టూ ఒక శక్తి వలయం అనేది ఏర్పడుతుంది. ధ్యానం కూర్చోగానే వలయం ఏర్పడుతుంది. అంటే ధ్యానం ఎంత గొప్పది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒక మనిషిని మనిషిగా మార్చి మాధవుడుగా మార్చేది ధ్యానం. అందుకనే మన లోపల ఎంత శక్తి ఉంటే మన చుట్టూరుగా మనకేమీ కాకుండా మనకి ఎట్లా వలయం ఏర్పడుతుంది చూడండి. ఒక రక్షణ కవచం లాగా ఇది ఏర్పడుతుంది. కందుకూరు పట్టణం శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ సెంటర్లో ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు కందుకూరి మాస్టర్స్. ఈ కార్యక్రమానికి శ్రీరామచంద్రమూర్తి జ్ఞాన బోధకులుగా విచ్చేసి విద్యార్థులకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు. అనంతరం శ్వాస మీద ధ్యాస, జ్ఞాన సాధనతో చక్కటి భవిష్యత్తును పొందవచ్చునని విద్యార్థులకు వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆత్మానుభవము, సకల జీవులతో మిత్రత్వము, నిస్వాహ
యుక్తాహారము మితాహారము నిరాహారం యుక్త భాషణము హితభాషణము నిర్భాషణము యుక్త ఆలోచనలు మిత ఆలోచనలు నిరాలోచన. పక్కకి సరైన ఆహారం పెట్టాలి, మితంగా పెట్టాలి, ట్రస్ట్ ఇవ్వాలి, సరైన మాటలు మాట్లాడాలి. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతగా మాస్టర్ మాధవి పాల్గొని ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దయచేసి అందరూ గడుపుతున్నవాడు ఉచ్ఛ్వాస దేవ విశ్వాస విజయ జరుగుతున్న వాటి ఎలా అయితే ఆ కన్నులతో వెనక చూసుకోవాలని చూడగలుగుతామో నేను ఉచ్ఛ్వాస విశ్వాస అయినటువంటి దేవుని గమనించడమే ధ్యానం. జరుగుతున్న ఉచ్ఛ్వాస విశ్వాసాన్ని మాత్రమే గమనించాలి. శ్వాస మీద ధ్యాస ఎవరు కలుగుతారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం శ్రీచక్ర పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ విజయలక్ష్మి, దశరథ రామయ్య నేతృత్వంలో మాస్టర్ గంగా ప్రసాద్ జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో అర్థం అను అంశంపై చక్కటి వివరణ ఇచ్చి పలు అంశాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ప్రయోజనము ధనము అంటే సంపద అని అర్థం. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఈ భూమి మీదకి మనం వచ్చాం. భగవంతుడు మనకు జన్మనిచ్చి శరీరాన్ని ఇచ్చి ఏదో ఒక మంచి పని చేయాలి అని చెప్పి మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఆ ప్రయోజనం అనేది మంచిదిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేదిగా ఉండాలి. హైదరాబాద్ నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో పత్రిజీ శక్తిస్థల్ ప్రాజెక్టు సమావేశ కార్యక్రమాన్ని హైదరాబాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 19వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జ్ఞానాన్ని ఆయన నిరంతర సేవలకు చిహ్నంగా ప్రపంచానికి పరిచయం చేయడానికి నిర్మిస్తున్న మహా అద్భుతమైన కట్టడం పత్రిజీ శక్తిస్థల్. ఈ మహోన్నత ప్రాజెక్టుకి మీ అమూల్యమైన సూచనలు, సలహాలు అందించాలని అనుకుంటున్నారా? మే 19వ తేదీ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం వరకు నారాయణగూడ తాజ్మహల్ హోటల్లో జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మనం అందరం పాల్గొందాం. మరిన్ని వివరాలకు రంగారెడ్డి జిల్లా కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో బుద్ధ పౌర్ణిమ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మే 23 గురువారం నాడు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దామోదర మహాశయులు మాస్టర్ బిక్కు సిద్ధార్థ విచ్చేయనున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.